శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఈరోజు బేసిక్ మ్యాథమెటిక్స్లో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో భాగంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుందాం అండి. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. A series in which every term except first term is obtained by multiplying a fixed quantity is called ఏమంటామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటామండి. మామూలుగా అయితే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే డిఫరెన్స్ ఇక్కడ ఏ సీరీస్ ఇన్ విచ్ ఎవరి టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఏ ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. అక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే ఫిక్స్డ్ క్వాంటిటీని మనం ఏమన్నామంటే కామన్ డిఫరెన్స్ అన్నాం. ఇక్కడ ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే కామన్ రేషియో అంటామండి. కామన్ రేషియో ఇది ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ డి అంటే T2 - T1, ఇక్కడ ఆర్ అంటే T2/T1 అండి. ఇక్కడ T3 T2 అప్ టు సో ఆన్ Tn/Tn-1. ఇక్కడ మనకి క్వాంటిటీ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ అంటాము. అలాగే ఫస్ట్ టర్మ్ ఏ అయితే అంటే కామన్ రేషియో ఆర్ అయితే మనకి ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అప్ టు సో ఆన్ AR⁻n-1 అండి. ఇది ఏ ఫస్ట్ టర్మ్, ఇదేమో సెకండ్ టర్మ్, ఇదేమో థర్డ్ టర్మ్ అండి. ఇక్కడ మనకి ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇది సిరీస్లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు అంటే ఏదైనా ఒక టర్మ్ని ఒక మల్టిప్లయింగ్ ఫిక్స్డ్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 30 ఉందనుకోండి, 3తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. అలాగే 3తో మల్టిప్లై చేస్తే 270 వస్తుంది. అలాగే 3తో మల్టిప్లై చేస్తే 810 వస్తుందండి. ఇది జామెట్రిక్ జీపీలో ఉన్నట్టు, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు సిరీస్. అలాగే మనకి 6, 12, 24 అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. ఇది కూడా మనకి జీపీలో ఉన్నట్టు, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఇది ఎగ్జాంపుల్ అండి. అలాగే మనకి ఇదేమో ఫస్ట్ టర్మ్ అంటారు. ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ, అలాగే సెకండ్ టర్మ్ అంటే ఏఆర్, థర్డ్ టర్మ్ అంటే AR² అప్ టు సో ఆన్ ఎంత టర్మ్ అంటే ఎంత టర్మ్ A into R⁻n-1 అండి. ఇక్కడ A into R⁻n-1.
ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ, అలాగే ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, అలాగే ఆర్ అనేది కామన్ రేషియో అయితే ఆర్ ఈజ్ ద కామన్ రేషియో. మామూలుగా అయితే సమ్ ఆఫ్ n టర్మ్స్కి Sn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n -1 బై ఆర్ -1 అండి. ఇది ఆర్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు, అలాగే ఏ ఇంటూ 1 - ఆర్ బై 1 - ఆర్, ఇది ఆర్ లెస్ దెన్ 1 అయినప్పుడు, అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే n ఇంటూ ఏ అండి. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ అండి. అలాగే ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా మనకి ఫార్ములా ఉందండి. ఇన్ఫైనైట్ టర్మ్స్కి ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 - ఆర్ అండి. ఇక్కడ మోడ్ ఆర్ ఇక్కడ ఏమవుతుందంటే లెస్ దెన్ 1 అయితే సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఆఫ్ జీపీకి మనకి ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 - ఆర్. ఇక్కడ మోడ్ ఆర్ లెస్ దెన్. మీన్ గురించి కూడా ఒకసారి నేర్చుకుందామండి. జామెట్రిక్ మీన్ ఇఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ఏ కామా ఎక్స్ కామా బి ఆర్ ఇన్ జీపీ అయితే ఎక్స్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే జామెట్రిక్ మీన్ ఏ అండ్ బి అంటాము. అంటే మామూలుగా అయితే మనకి రేషియో తీసుకుంటాం కదండి. అంటే మనకి T2 by T1 అంటే x by a ఈజ్ ఈక్వల్ టు b by x అవుతుంది. అంటే మనకి ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు ab అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √ab అవుతుందండి. అంటే x ఈజ్ కాల్డ్ మనం ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏమంటామంటే √ab అంటాం. అలాగే మనకి ఏబిసి అయితే జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏబిసి అయితే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అంటాం. అలాగే మీన్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అయితే మన 4th రూట్ ఆఫ్ ఏ కామా ఏబిసిడి అని రాస్తామండి. అలాగే n టర్మ్స్ ఉంటాయి. ద జామెట్రిక్ మీన్ ఆఫ్ A1 కామా A2 కామా అప్ టు సో ఆన్ n టర్మ్స్ అయితే మనం ఎలా రాస్తామంటే nth రూట్ ఆఫ్ A1 A2 అప్ టు సో ఆన్ an అని రాస్తాం. ఇది మనకి జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే √ab రాస్తాం. జామెట్రిక్ మీన్ ఆఫ్ అంటే ఈ పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలండి. మన ఇచ్చిన నెంబర్స్ అన్ని మనకి పాజిటివ్ నెంబర్స్ అయితేనే మనం రూట్లో రాయగలం. కాబట్టి ఈ 3 పాజిటివ్ నెంబర్స్ ఏ కామా ఎక్స్ కామా బి ఆర్ ఇన్ జీపీ. ఎక్స్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి. ఎక్స్ ఈజ్ √ab అండి. ఇది జామెట్రిక్ మీన్.